ట్రై చేయండి మీరు ఒకసారి. అరే ఎందుకు ఆగురా పెట్టుకో. ఏంట్రా ఇలా ఉంది? అరే అరే వద్దురా అరే తాగకురా నువ్వు. అరే బాటిల్ ట్రై చేయి. వద్దు నాకు. ఎందుకురా తీసుకోలేదు? నాకు వద్దురా నీకు అసలు హెల్త్కి ప్రాబ్లం రాదు. తాగకు అంతే ఎట్లా వస్తుందిరా? అరే నీ ఫ్యూచర్ రా ఖరాబ్ అవుతుంది. వద్దురా తాగకు. రోజుకి ఒకటే కదరా ఏమవుతుంది? అరే హెల్త్ ఖరాబ్ అవుతుంది మామ వద్దు. అరే నువ్వు కూడా ట్రై చేయరా మామ. కొంతకాలం తర్వాత ఏమే న్యూస్ పేపర్ తీసుకురా. తెస్తున్నా. ఇదిగోండి తీసుకోండి న్యూస్ పేపర్. ఏమమ్మా ఏం చదువుతున్నా? చదువుకుంటున్నా నాన్న. ఏంటి నాన్న అది? ఇది మెడిసిన్ అమ్మా. ప్రతిరోజు ఒక్కటి తీసుకోకపోతే కానీ నా మెదడు పనిచేయదు. ఆగు ఏమైంది? చిన్నపిల్లకి ఏం నేర్పిస్తున్నారు? ఏంటి నేను తాగితే నీకేంటి? చిన్నపిల్ల కాదు ఎందుకు నేర్పిస్తున్నారు? ఏమవుతుంది? నువ్వు వెళ్ళే నువ్వు తాగితే తాగు. పిల్లకి అవన్నీ నేర్పియకు. నా సిగరెట్ నా ఇష్టం. అయ్యో అయ్యో హారిక హారిక లేవు నానా. ఏవండి? ఏంటి ఏమైంది? హారిక హాస్పిటల్ డాక్టర్ చూడండి ఏమైంది? త్వరగా చెప్పండి. సారీ షీస్ నో మోర్. వాట్? ఎలా? తనకి లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. నేను ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ ఎందుకు చేయించలేదు? నినకి లంగ్ క్యాన్సర్ ఎలా? తన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ లాంటిది ఏమైనా చేస్తారా? నేను చేస్తాను. దాట్స్ ద ప్రాబ్లం. మీరు తాగడం వల్ల మీకు మాత్రమే కాదు పీడిస్తున్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుంది. చూసావా చూసావా ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను తాగడం ఆపేయండి. పాప చచ్చిపోయింది. నా పాప నాకు కావాలి. నీ వల్ల నెచ్చి ఇదంతా దీని వల్లే కదా. ఒక రోజు తర్వాత అరే ఏమైందిరా? ఏమైందిరా? నేను అందుకే చెప్పినారా ముందే తాగకు అని చెప్పేసి, హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి. చెప్పింది వినాల్సింది. ఇప్పుడు నా పాప పోలీరా ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడన్నా సరే మనము చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరిని ఎవరిని తాగనీయకుండా చూసుకుందాం. అవునురా నా పాపకి పట్టిన గతి మిగతా సమయానికి పట్టకుండా చూసుకుందాం. పదండి పదండి. నేను టొబాకో తాగను మరియు అలవాటు చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఎవరైనా బలవంతం పెట్టినా కానీ అలవాటు చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. నేను ఎవరిని టొబాకో తాగనీయకుండా మరియు అమ్మనీయకుండా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. టొబాకో అమ్మనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను టొబాకో త్రాగను మరియు అలవాటు చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు ఎవరైనా బలవంతం చేసినా కానీ నేను అలవాటు చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. నేను టొబాకోను అమ్మనీయకుండా మరియు తాగనీయకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టొబాకో వల్ల బాధితులై బాధపడుతూ ఉంటే వాళ్ళని ముక్తులు చేయడానికి ప్రయత్నిస్తానని ప్రమాణం చేస్తున్నాను. టొబాకో వల్ల లంగ్ క్యాన్సర్ ద్వారా మరణించే సంఖ్యని తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. హీరోస్ డోంట్ స్మోక్. స్మోకింగ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్.